ఒక పాప మెసేజ్ పెట్టింది, చాలా బాధేసింది నాకు వాస్తవంగా. ఆ పాప ఏం పెట్టిందంటే, మా చదువుల కోసం మా నాన్న 5 ఎకరాల పొలాన్ని అమ్మాడు. 5 ఎకరాల పొలాన్ని అమ్మాడు. అది 15,000తో అమ్మాడంట. ఆ పాప ఎప్పుడో చిన్నప్పుడు వాళ్ళ చదువుల కోసమే, పిల్లల చదువుల కోసం 15,000 రూపాయలు ఎకరంతో 75,000 రూపాయలకు అమ్మాడంట 5 ఎకరాలు. అది ఆ పాప పెద్ద ఇప్పుడు జాబ్ చేస్తుంది. ఆ పాప జీతం 27,000 రూపాయలు. కానీ పొలం కాస్తూ ఎకరం 5 కోట్లు అయిందంట. ఎందుకు చదవాలా? ఎందుకు మా నాన్న ఆ డబ్బులు మాకు పెట్టాలా? ఏదో సింపుల్గా చదువుకొని ఉంటే గనా ఆ డబ్బులు ఆ అమ్మకుండా ఉంటే గనా ఈరోజు, ఎందుకంటే అప్పుడు అక్కడ ఏదో రోడ్డు పోయింది, ఏదో సంథింగ్ వాల్యూ పెరిగింది దానికి, ఏదో ఫ్యాక్టరీ రావడమో ఇంకోటో చెప్తున్నా విషయం. కానీ ఆ పాప వర్డ్ పెట్టేందుకు నాకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. ఏం సమాధానం చెప్పాలి? నేను గొప్పగా చెప్తా ఉంటా చదువుల గురించి. చదువుకోండి, జీవితాలు బాగుపడతాయి, ఎన్నో అవసరాలు తీరుతాయి, మనిషి వ్యవస్థలు అప్పటి నుంచి ఆ తరం మారుతుంది. ఇంకా రాబోయే కాలాలు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్ని ఇబ్బందులు పడతా, మీ తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడతా ఇక్కడ చేర్చి ప్రభుత్వం ఒక అవకాశం ఇవ్వడం వల్ల మీరు ఏదో చదువుకుంటా ఉన్నారు, వెల్ అండ్ గుడ్. రేపు మీ పిల్లలు ఒక ప్రైవేట్ సెక్టార్లో చదివేయచ్చు, మీకు మంచి అవకాశాలు ఉంటే కనుక ఒక మంచి అపార్ట్మెంట్లో ఉండొచ్చు, ఫ్యామిలీతో మీ తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. కానీ ఆ పాప పెట్టిన మెసేజ్కి నాకు సమాధానం ఏం చెప్పాలో అర్థం కాక ఒకటే చెప్పాను నేను. అమ్మా, ప్రభుత్వ హాస్టల్స్, స్కూల్స్ ఎన్నో ఉన్నాయి మీరు చదువుకోవాలంటే. పేదల కోసం ఈ ప్రభుత్వం ఎన్నో చేస్తూ ఉంది. కానీ దాన్ని ఉపయోగించుకోకుండా ప్రైవేటు మీద వెంపర్లాడి ప్రైవేట్ స్కూళ్ళల్లో చేర్చాలా, ప్రైవేటు కాలేజీలలో చేర్చాలా అని చెప్పి డబ్బు కోసం మీరు చేసిన పొరపాటు అది. మీరు అది అర్థం చేసుకొని మీరు మంచిగా చదువుతా ఉంటే గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదివించేవాళ్ళు కదా మీ తండ్రి. కాబట్టి ఇది చదువును మీరు అంత తక్కువ అంచనా వేయకండి, చదువును తక్కువ అంచనా వేయకండి. నేనైతే సరస్వతీదేవి కావాలా, లక్ష్మీదేవి కావాలంటే నేను సరస్వతీదేవికే ఓటేస్తాను. ఎప్పుడు మనం సరస్వతీదేవిని ఓన్ చేసుకుంటామో ఆటోమేటిక్గా లక్ష్మీదేవిని అదే వస్తుంది ఇంటికి. అర్థమవుతుందా? మనం సరస్వతీదేవిని ఏ రోజు మనం ఓన్ చేసుకోగలమో, మనం సరస్వతీదేవి అంటే చదువులు మంచిగా చదివి ఒక స్థానానికి వెళ్ళగలమో, లక్ష్మీదేవి ఆటోమేటిక్గా మన ఇంటికి వస్తుంది, గౌరవిస్తుంది మనల్ని లక్ష్మీదేవి.